నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం వాడి వేడిగా జరిగింది. బీసీ రిజర్వేషన్ల బిల్ కాళేశ్వరం కమిషన్ నివేదిక సభలో ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అయితే 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. యూరియా సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఫీ రీయింబర్స్మెంట్పై చర్చించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 2 రోజులు మాత్రమే సభ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఏం చర్చిస్తారనే దానిపై ఎజెండా కూడా ఇవ్వలేదంటూ బీఏసీ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. ఇక బీజేపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి దమ్ము లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఒక్కరోజు సమావేశంలో ఏం చర్చిస్తారో తెలియట్లేదని అన్నారు. రైతు సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోందని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఒక ఎజెండాతోటి, ఒక ఆలోచనతోటి రేపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 1-2 అంశాలను మాత్రమే, వారికి అక్కడికి వచ్చే అంశాలు మాత్రమే చర్చించి వారు సభను వాయిదా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఎస్సీలో కనీసం 30 రోజులు వర్షాకాల సమావేశాలు నడపాలని చెప్పి మేము కోరాం. కనీసం 10-15 రోజులు జరిగినా అనేకమైనటువంటి సమస్యలు చర్చించే అవకాశం ఉంటుంది, పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఒంటెద్దు పోకడతోటి మేము అన్నదే జరుగుతుందని, మేము ఒక్కరోజే సభ నడుపుతామని, మేము అనుకున్నటువంటి అంశాలు మాత్రమే చర్చ చేస్తామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను.